అందరికీ నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినాక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వారి మంత్రివర్గం కూడా. 4,000 పెన్షన్ ఇచ్చాం, ప్రతి నెల ఫస్ట్ తారీఖు నాడు ఇస్తున్నాం, ప్రతి నెల తండ్రి, కొడుకు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఇళ్ళకి వెళ్ళి 4,000 పెన్షన్ ఇస్తున్నారు. మంచి కార్యక్రమం చేస్తున్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా మంచి కార్యక్రమే. ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ లేదు. మంచినే చెప్పాలి. 4,000 పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు ఇండియాలోనే లేవు. 29 రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్లోనే 4,000 పెన్షన్ ఇస్తున్నారు. అది యథార్థం, అది ఒప్పు తీరాల్సిందే. అయితే మీరు మంచి చేసేటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదుగా. ఎందుకు కంగారు పడుతున్నారు? సంవత్సర కాలం అవలా పార్టీ ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని అందరినీ నిన్న చంద్రబాబు నాయుడు గారు సమావేశపరిచి నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడనుకోండి, అందరినీ అబ్జర్వ్ చేస్తాను, మీ తోకలు కత్తిరించేస్తాను, సరిగ్గా ఎవరైతే బాగా పనిచేస్తారో 29 ఎలక్షన్లో కూడా గెలిచేవాళ్ళనే నా టీంలో ఉంచుకుంటా, లేకపోతే మొహమాటం లేకుండా కట్ చేస్తాను, 4 సంవత్సరాల ముందే నేను ఈ విషయం తెలియపరుస్తాను అని అన్నాడంటే దానికి కారణం ఏంటి? ఆయన ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా డిపెండ్ అయ్యేది పార్టీ యంత్రాంగం మీద, పార్టీ యొక్క నమ్మకమైన వ్యక్తుల ద్వారా వచ్చే రిపోర్ట్ నమ్మకం. ఆయన ఎప్పుడు సర్వేల మీద ఆధారపడతాడు. ఇటీవల కాలంలో మనకు అందిన సమాచారం ప్రకారం ఆయన 4-5 సర్వేలతో సర్వే చేయించుకున్నాడు. ఎవరి మీద? నియోజకవర్గాల పరిస్థితి, పార్టీ పరిస్థితి మీద, ఎమ్మెల్యేల పరిస్థితి మీద, మంత్రుల పరిస్థితి మీద, వాళ్ళ నియోజకవర్గాల పరిస్థితి మీద, రాష్ట్రం మొత్తం ఓవరాల్ పార్టీ ఎలా ఉంది అనే దాని మీద సర్వేలు చేయించాడు. ఎందుకు చేయించాడు? ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయింది, 64 మంది ఎమ్మెల్యేలకు ఓటమి అంచుల్లో ఉన్నారని ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. కొన్ని ప్రముఖ సంస్థలు, కొంతమంది ఎనాలిసిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆయన కూడా 4-5 సర్వేలు చేయించుకున్నాడు. అమ్మఒడి ఇవ్వకముందు ఎలా ఉంది, అమ్మఒడి ఇచ్చినాక ఎలా ఉంది కూడా ఆయన గ్రాఫ్ బేరీ చేసుకున్నాడు. ఈ గ్రాఫ్ బేరీ చేసుకోవడంలో పార్టీ పరిస్థితి, ఆయన పరిస్థితి బాగా ఉన్నా ఎమ్మెల్యేల పరిస్థితి బాగాలేదనేది అర్థమైంది. అటు లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పయ్యావుల కేసు, ఇట్లా 5-6 మంత్రులు బాగా పనిచేస్తున్నారు, బాగానే మైలేజ్ తీసుకొస్తున్నారని తెలిసింది. అయితే చాలామంది సుమారు 60-70 ఎమ్మెల్యేలు పనితీరు మీద పార్టీలోనూ ప్రజల్లోనూ కూడా అసంతృప్తి ఉందనేది ఆయన ఉద్దేశం. అందుకని రోజు 4-5 పిలవటం, ఫేస్ టు ఫేస్ మాట్లాడటం, వాళ్ళ కోసం 1 గంట టైం కేటాయించి నువ్వు ఇక్కడ నీ తప్పు చేశావు అని సాక్ష్యాధారాలు సహా ఎమ్మెల్యేకి ముఖం మీద అడుగుతున్నారు. లేదా మీ సలహాలు ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఈ రకమైన క్వశ్చనీరు, ఆన్సరింగ్ ఎందుకు పెట్టారు? ముఖాముఖి కార్యక్రమం ఎందుకు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? అది కూడా 4 సంవత్సరాల ముందుగా ఒక ప్రత్యేక సమావేశం హడావుడిగా, ఏదో 15 రోజుల ముందు నోటీస్ ఇచ్చి చెప్పి కాదు, హడావుడిగా ఏర్పాటు చేసి 2వ తారీఖు నుంచి, జూలై 2వ తారీఖు నుంచి ఇంటింటికి వెళ్ళి మనం చేసిన మంచి ఏంటి, మనం ఏమేమి చేసాము, మన కార్యక్రమాలు ఏంటి, మనం ఏమేమి చేయబోతున్నాము, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇదే కార్యక్రమాల్ని ఆల్రెడీ వైసీపీ పార్టీ టేకప్ చేసింది. అక్కడ వైసీపీ గారికి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి ఒక ప్రోగ్రాం వైసీపీ జిల్లాల వారీగా భారీ ఎత్తున చేస్తూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2వ తారీఖు నుంచి మళ్ళీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా మళ్ళీ ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని, బెనిఫిషియర్స్ని కలిసి పార్టీ మేము ఇది చేసాము, ఇది చేస్తామని చెప్పమనే కార్యక్రమం ఎందుకు చేపట్టారు? ఇప్పటికీ ఎమ్మెల్యేల యొక్క ప్రవర్తన తీరు మీద, వాళ్ళ నడవడిక మీద చంద్రబాబు గారికి డౌట్ వచ్చింది. ఆ డౌట్ ప్రకారం సర్వేలు చేయించుకున్నాడు. ఆ సర్వేల్లో ఎవరైతే బ్యాడ్గా ఉన్నారో వాళ్ళందరికీ వ్యక్తిగతంగా చెప్తున్నారు. వాళ్ళందరినీ పనితీరు మెరుగుపరుచుకోమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 4 ఏళ్లకు ముందే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఇప్పుడే పెరుగుతూ వచ్చింది. అది కూడా అర్థమైంది. 40% ఓటు బ్యాంక్ ఉంది. 19 తెలుగుదేశం పార్టీకి కూడా 40% ఓటు బ్యాంక్తోనే ఓటమి పాలైంది. 23 సీట్లు వచ్చినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైనా సరే 40% ఓటు బ్యాంక్ వచ్చింది, 11 సీట్లు వచ్చినాయి. సీట్లు ఎక్కువ తక్కువదేముంది, ఓటు బ్యాంక్ 40% ఉంది. ఈ ఓటు బ్యాంక్ 5-6% అటు ఇటు అవ్వచ్చు, ఇటు దట్ అవ్వచ్చు. దానివల్ల గెలుపు ఓటములు అనేవి ఈజీగా మారిపోతాయి. ఇంకా 4 ఏళ్ల కాలం, సంవత్సర కాలంలోనే అసంతృప్తి వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ అసంతృప్తి అంటే, జగన్మోహన్ రెడ్డి ఉన్న పీరియడ్లో సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలుపరిచాడు.
కరోనా టైం 2 సందర్భాల్లో కూడా ఆయన సంక్షేమాన్ని ఎక్కడ ఆపల. సంక్షేమ పథకాలు ఇస్తూనే రాష్ట్రంలో ప్రజలందరి యొక్క జీఆర్పీని పెంచారు, కొనుగోలు శక్తి పెరిగింది. ఇవాళ నెల నెల పెన్షన్ తప్పితే ఇంకో పథకం లేదు. ఆ రోజు అనేక పేర్లతో అనేక పథకాలు వచ్చినాయి. ఆ పథకాలు రావడం వల్ల ఎప్పుడు ప్రజల్లోకి డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బుల ద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది, రకరకాల సంక్షేమం అమలుపరిచింది. ఇవాళ లేకపోయేటప్పటికీ ప్రజలు మనీ మూమెంట్ తగ్గిపోయింది ప్రజల్లో. దానివల్ల కూడా ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. అమ్మఒడి ఇవ్వలేదని నిన్న దాకా గోల చేశారు. అమ్మఒడి ఇచ్చారు, 1, 2, 2 ఇచ్చినాక ఓకే పరిస్థితి బాగానే ఉందన్నారు. మరి 1500 ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. మళ్ళీ ఫ్రీ బస్ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. అన్నదాత సుఖీభావ ఎప్పుడు ఇస్తారని రైతులు అడుగుతున్నారు. ఈ పథకాలన్నీ ప్రభుత్వానికి ఒక టాస్క్. ఏ పథకం ఇవ్వకపోయినా అసంతృప్తి ఊరినే వచ్చేస్తుంది. ఇటువోటి అటు ఊరినే మారిపోతుంది. కాబట్టి కత్తి మీద సాములాగా పరిపాలన చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పక తప్పదు. కనీ విని ఎరిగిన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చిన రోజు ఎవరూ ఊహించలా ఇంత అబ్సల్యూట్లీ మెజారిటీ వస్తుందని. వచ్చింది అనేప్పుడు దీన్ని 10-30 ఏళ్ళ పాటు పరిపాలన చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, మినిమం 10 years అయితే గ్యారంటీగా ఉంటాడని అనుకున్నారు. వైసీపీ నాయకులు అనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు, కార్యకర్తలు అనుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా అనుకున్నారు. మనం రాలేము అని అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని తప్పుల వల్ల ప్రభుత్వం పడిపోయింది, కొన్ని ఈక్వేషన్స్ వల్ల. అది వ్యూహాత్మకంగా తప్పుదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుదారు, స్వయంకృతాపరాధం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు గట్టిగా. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటి నుంచే భయం స్టార్ట్ అయింది. అన్ని సంక్షేమం 3 లక్షల కోట్ల సంక్షేమం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డినే ఇటు పడేశారు ప్రజలు. మనం చేయకపోతే మన పరిస్థితి అయినా అంతే అనేది ఆయనకి అర్థమైపోయింది. సీనియర్ పొలిటీషియన్ కదా. అయితే ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ చెప్పాలి. ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, నాకేం వచ్చింది, ప్రభుత్వం నుంచి నాకు వచ్చిన లబ్ధి ఏంటి, ఇంటి ముందు రోడ్డు వేసాడా, ఊళ్ళో పంచాయతీ ఆఫీస్ కట్టారా, ఊళ్ళో వాటర్ ట్యాంక్ ఉందా, ఇవన్నీ తరువాత నా కడుపు నిండిందా లేదా అనేది పేదవాడు ఆలోచిస్తాడు. మన రాష్ట్రంలో పేదవాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలు, అల్పాదాయ వర్గాలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వాళ్ళందరూ కూడా వ్యక్తిగత లాభం ఆలోచిస్తారు. ఆ తర్వాత ఈ అమరావతి, ఈ పోలవరం, ఇవన్నీ కూడా ఈ బనకచెర్ల మీద ఇప్పుడే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే. రైతాంగం అటు వడ్డే శోభనేశ్వర గారు, అటు ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ కూడా చంద్రబాబును వ్యతిరేకిస్తారు. సొంత వర్గం, సొంత పార్టీ వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు ఇవాళ ప్రభుత్వాన్ని. ఏది పోలవరం, బనకచెర్ల ప్రాజెక్ట్ మీద. చంద్రబాబు గారు నీకు ఇచ్చింది 4 ఏళ్ళే మ్యాండేటరీ, నువ్వు అమరావతి, పోలవరం కంప్లీట్ చేయమని తెలుగుదేశం కేడర్ కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల నాడి రోజు రోజు మారిపోతూ ఉంటుంది. పథకాలు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, పథకాలు రానప్పుడు ఒక రకంగా ఉంటుంది. రకరకాలుగా ప్రజల నాడిని నిక్కచ్చిగా అభిప్రాయ సేకరణ చేయడం అనేది ఎవరి వల్ల కాని పరిస్థితి. మొన్న కూడా చూస్తే 1-2 సర్వేలు సక్సెస్ అయింది, కానీ చాలా సర్వేలు ఫెయిల్ అయింది. కేకే సర్వే ఒకటే సక్సెస్ అయింది. ఇండియా టుడే కూడా అన్ని సీట్లు వస్తాయని చెప్పలా, కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు తప్పితే ఆరామస్తాను వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా, కొన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా చెప్పినాయి. అంటే ప్రజల నాడిని తూకం వేసి పడటంలో చాలామంది ఫెయిల్యూర్ అయ్యారు. ఎవరు? ఈ సర్వే చేసేవాళ్ళు, సెఫాలజిస్టులు కూడా. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 5 సర్వేలు 4 సర్వేలు చేయించుకుంటూ వచ్చిన రిపోర్టులు చూసి ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకోండి, లేకపోతే 29 ఎలక్షనే మన పారామీటరు అని ఈరోజు 4 సంవత్సరాల ముందు ఎందుకు చెప్తున్నారంటే, చాలామంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాల. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లిక్కర్లో వాటాలు, ఇసుకలో దందాలు, రియల్ ఎస్టేట్ దందాలు, అపార్ట్మెంట్ దందాలు, వీటన్నిటిలో కూడా అవినీతి సంపాదనకి అలవాటు పడిపోయారు. జెన్యూన్గా వ్యాపారం చేసుకోవడం తప్పులేదు ఎవరు కూడా. గతంలో కూడా ఎమ్మెల్యేలు వ్యాపారాలు చేసుకున్నారు, వాళ్ళ వ్యాపారాలు. అప్పుడెప్పుడు ఇంత అలజడి రాలేదు, ఇంత రిమార్క్ రాలా. ఇవాళ 10 నియోజకవర్గంలో కాంట్రాక్టులు అందరూ కూడా ఎమ్మెల్యేలు చేసుకుంటున్నారు, ఎవరిని బయట ఒక్క వర్క్ కూడా చేయనట్ల. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయని ప్రజల్లో వ్యతిరేకత ఊరిని స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రజలు పద్యాన్ని సున్నితంగా అబ్జర్వ్ చేస్తున్నారని
సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పసిగట్టి ఎమ్మెల్యేలందరినీ జూలై 2 నుంచి ఇంటింటికి వెళ్ళి మనం చేసిన మంచి ఏంటి చెడు ఏంటి చెప్పమని ఎమ్మెల్యేలని ఇంటింటికి పంపిస్తున్నాను. అంటే అంత పంపించే పరిస్థితి ఎందుకు వచ్చింది 1 ఇయర్లోనే? జగన్మోహన్ రెడ్డి గారు కూడా పంపించాడు 3 ఏళ్ల తర్వాత గడప గడపకి వెళ్ళమని. మరి ఈయన 1 ఇయర్కి ఎందుకు పంపిస్తున్నాడు? ప్రభుత్వం మీద అసంతృప్తి ఎక్కువయ్యింది. దానికి కారణాలు ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీ 29 ఎలక్షన్లో అధికారంలో రావటం అనేది చాలా కష్టమనే పరిస్థితి ఇవాళే అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి. అందుకని వాళ్ళు సర్వేల మీద సర్వేలు చేయించుకుని ఎమ్మెల్యేలు జనాల్లో ఉండమని కోరుతూ ఉన్నారు. వేచి చూద్దాం, రాబోయే కాలంలో ప్రజలు దేనికి తీర్పిస్తారనేది చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.